మంచి హై, ఇప్పుడు ఆ సినిమా బాగుంటుందని కొంచెం హైలో చూసేటప్పుడు కరెక్ట్గా కట్ అయిపోతుంది. అప్పుడు హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. హరిహర వీరమల్లు ప్రీమియర్ షోస్ అయితే అయిపోయాయి. స్ట్రైట్ టు ద పాయింట్ మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారు అండి. ఆఫ్టర్ 3 years ఇట్స్ డిలైట్ టు వాచ్ పవన్ కళ్యాణ్ గారు ఆన్ స్క్రీన్. ఇట్ వాస్ వెరీ గుడ్ అండి. ఎస్పెషల్లీ బీజిఎం వాస్ టూ గుడ్ అండి. పవన్ కళ్యాణ్ గారు ఈవెంట్స్లో మాట్లాడుతూ కీరవాణి గారి మ్యూజిక్ లేదు సినిమా లేదన్నట్టుగా మాట్లాడితే నాకు కొంచెం అనిపించింది, ఏంటి ఇంత చెప్తున్నారు, అంతగా ఏముంది అనుకున్నా. చాలా కరెక్ట్ చెప్పారు అనిపించింది అండి. చాలా ఫైట్ సీన్స్ కీరవాణి గారి మ్యూజిక్ గానే లేకపోయింటే ఆ ఫ్లేవర్ అనేది అస్సలు రాదు. నార్మల్గా ఉన్న ఫైట్ సీన్ కూడా అదొక పెద్ద హ్యూజ్ ఫైట్ అనే ఫీలింగ్ తెప్పించేలాగా ఉంటుంది. మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ జాబ్ అని చెప్పాలి మ్యూజిక్లో. కాకపోతే సాంగ్స్ నాకు ఎంత హుక్ సాంగ్స్ అయితే నాకు అంత అనిపించలేదండి. కొంచెం హుక్ సాంగ్స్ ఏమి ఉంటే మూవీకి ఇంకొంచెం ప్రమోషనల్గా ఉండేది, మనకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేది. సాంగ్స్ అనేది అంతగా లేదు, కానీ బీజిఎం మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. ఎస్పెషలీ క్లైమాక్స్ సీన్ అండి. క్లైమాక్స్ సీన్ వాస్ టూ గుడ్ అండి. గ్రాఫిక్స్ కూడా బాగానే వర్కౌట్ అయింది క్లైమాక్స్ సీన్లో. మీరు సినిమా చూసి అర్థమవుతుంది. క్లైమాక్స్ చాలా బాగుంటుంది. ఫుల్ హై వచ్చిందిరా మూమెంట్ ఒక టైంలో అక్కడ అబ్రేట్ కట్ అవుతుంది, అక్కడ సినిమా ఎండ్ చేస్తారు. అదొక్కటి నాకు నచ్చలే, కానీ క్లైమాక్స్ మొత్తం చాలా బాగుందండి. కొన్ని ఫైట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ అయితే ఎంగేజింగ్ అని చెప్పాలి, మీకు ఎక్కడ బోర్ కొట్టదు. ఈవెన్ సెకండ్ హాఫ్ కూడా బోర్ కొట్టదు, కానీ ఒకనొక పాయింట్లో విఎఫ్ఎక్స్ అవన్నీ వస్తూ ఉంటాయండి. యూనో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో పాటు ఉన్న సహచరులు ఉంటారు కదా, ఎవరైతే సపోర్టింగ్ యాక్టర్స్ వాళ్ళంతా గుర్రాల మీద వచ్చినప్పుడు ఆ విఎఫ్ఎక్స్ అనేది చాలా బ్యాడ్గా ఉందండి. అది ఎందుకు అలా చేశారు నాకు అర్థం కావడంలో. విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ చాలా బ్యాడ్ వర్క్ చేసిందండి. ఎట్లా అంటే విఎఫ్ఎక్స్ బ్యాడ్ అని కూడా చెప్పలేం, డైరెక్షనల్ ఎబిలిటీలో కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. ఎందుకంటే గుర్రం మీద నడుస్తున్నప్పుడు గుర్రం మూమెంట్ ఒకలా ఉంటుంది, గుర్రంతో స్వారీ చేసినప్పుడు ఒకలా ఉంటుంది. పవన్ కళ్యాణ్ నడుస్తూ పక్కన వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా గుర్రం ఏదో స్వారీ చేసినట్టుగానే పెడుతున్నారు. అట్లా బేసిక్ థింగ్స్ అన్ని న్యూయాన్సెస్ గానే కేర్ తీసుకుంటే ఇంకొంచెం బాగుండేది అనిపించింది. అంటే చాలా విషయాలు ఇంకా స్టార్టింగ్లో కూడా వెన్న దొంగ ఒక సాంగ్ ఉంటుంది, ఒక సింగర్ పాడుతూ ఉంటుంది. ఆ సాంగ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చే సింగర్ వాయిస్ కొంచెం ఎనర్జెటిక్గా కొంచెం హై వచ్చేలాగా పాడుతూ ఉంటుంది. ఇక్కడ ఈమెమో చాలా పెద్ద లిప్ మూమెంట్స్ చాలా తక్కువగా స్లోగా మాట్లాడుతాను. ఇట్లా బేసిక్ థింగ్స్ అండి. ఆ న్యూయాన్సెస్ అన్ని ప్రాపర్గా టేక్ కేర్ చేసుకుంటే సినిమా కొంచెం చాలా బెటర్గా అవుట్పుట్ వచ్చేదండి. చాలా మిస్టేక్స్ ఉన్నాయండి, ఫ్లాస్ ఉన్నాయి మూవీలో చాలా. కొన్ని అనవసరమైన సీన్స్ ఉన్నాయి, కొన్ని ఆ సీన్స్ కొన్ని కట్ చేసి ఉండాలి, స్టోరీకి లింక్ లేదు. కొన్నిసార్లు ఏమైందంటే మధ్యలో కొంచెం కామెడీ టచ్ అవ్వడం వల్ల ఆ సీరియస్ పాయింట్ అనేది కొంచెం డైల్యూట్ అయింది అనిపించింది. ఎందుకంటే కోహినూర్ పాయింట్ మీద అయితే ఉందో దాని మీద చాలా ప్రాపర్గా స్ట్రైట్గా స్టోరీలోకి వెళ్ళిపోయింటే చాలా బాగుండేదేమో అనిపించింది. కొంచెం కామెడీ అలా ఇలా యాడ్ చేయడం, కొన్ని సీన్స్ ఎట్లా అంటే కొంచెం ప్యాచ్ వర్క్ లాగా యాడ్ అయ్యాడండి. సీన్స్ చూసుకుంటే బాగున్నాయి, కానీ ఆ సీన్స్ అంతా ఒక ప్రాపర్ స్క్రీన్ ప్లేగా కొంచెం మిక్స్ కాలేదు అనిపించింది. దాన్ని కొంచెం ఒక ఆర్డర్లో ఒక మీనింగ్ఫుల్గా ప్రతి సీన్కి కనెక్ట్ చేస్తూ ఒక స్టోరీలో నుంచే పోయింటే కొంచెం బాగుండేది అనిపించింది. అక్కడ కొంచెం అయితే డిస్కరేజ్ అయ్యానండి. కొన్ని ఫైట్స్ కూడా అండి కొంచెం ఎలా చేశారంటే కొంచెం బాగా రియలిస్టిక్గా న్యాచురల్గా ఉండాలని పెట్టారండి. కానీ ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా కాబట్టి రియలిస్టిక్గా ఉండడంతో పాటు కొంచెం హై వచ్చే సీన్స్ కూడా ఉండాలి, కొంచెం డోస్ పెంచి ఉండాలి. అప్పుడే కదా థియేటర్లో వాచింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకొంచెం బాగుండేది. అది కొంచెం పెంచింటే బాగుండేది అని ఫీలింగ్ అయితే నాకు కలిగింది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తాయండి, పవన్ కళ్యాణ్ గారు చేశారు, అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. మిగతా కూడా బాగానే చేశారు. కాకపోతే స్క్రీన్ ప్లే చాలా టైట్గా ఉండకపోవడం వల్ల ఒక కాన్వర్జేషన్ని చాలా ఎంగేజింగ్గా ఒక ఎడ్జ్ ఆఫ్ ద సీట్ లాగా కొంచెం కాన్వర్జేషన్స్ పెట్టింటే ఇంకొంచెం బాగుండేది. పర్ఫార్మెన్స్ బాగున్నా కూడా అవన్నీ ప్రాపర్గా బ్లెండ్ కాలేదేమో అనే ఫీలింగ్ అయితే నాకు కలిగిందండి. అంటే బేసిక్గా ప్రిసిషన్ అనేది మిస్ అయిందండి. అంటే అటెన్షన్ టు డీటెయిల్, ప్రతి ఫ్రేము ప్రతి సీన్ ఇలాగే ఉండాలని ఒక విజన్తో తీసినప్పుడు కొంచెం కష్టమైన ఆ సీన్ అలాగా దే విల్ ట్రై టు మేక్ ఇట్ అనమాట. అదైతే జరగలేదు అనిపించింది. స్టోరీ అనేది బాగుందండి. పీరియాడిక్ టైంలో తీసుకెళ్ళి కోహినూర్ వజ్రం చుట్టూ తిరిగే స్టోరీ కాబట్టి స్టోరీ అయితే బాగుంది. ఎగ్జిక్యూషన్ కొంచెం బెటర్గా ఉంటే బాగుంది ఫీలింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు దొంగతనం చేయాలని పవన్ కళ్యాణ్ గారు కొంతమంది సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఎలా అంటే కొంతమంది థీవ్స్ని సెలెక్ట్ చేసుకుంటారు, ఎందుకంటే వీళ్ళు ఒక స్పెషలిస్ట్ అన్నట్టుగా వాళ్ళే నాకు కావాలనేది సెలెక్ట్ చేసుకుంటారు. కాకపోతే ఏమైందంటే అందరిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక హైస్ట్గా వెళ్ళినప్పుడు వాళ్ళు దేంట్లో ఎక్స్పర్ట్స్, ఎందుకు వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు, వీళ్ళు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు దేంట్లో డిఫరెంట్ అనేది ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారని ఫీలింగ్ అయితే వచ్చింది. ఒక్కొక్కరికి ఒక స్కిల్ ఇచ్చి వాళ్ళని కూడా ఒక ఫైట్లో కానీ లేకపోతే ఒక హైస్ట్లో కానీ ప్రాపర్గా ఇన్వాల్వ్ చేసింటే బాగుండు. చాలా సింపుల్గా రాసుకున్నట్టు అనిపించింది సీన్స్. దాన్ని కొంచెం జస్టిఫికేషన్ ఇచ్చింటే బాగుంది అనిపించింది. ఔరంగజేబ్గా బాబీ డోల్ అయితే చాలా బాగానే యాడ్ చేశారండి. ఈ దగ్గర వాళ్ళు పర్ఫార్మెన్స్ అయితే బాగా చేసిందండి. అంటే కొన్ని సీన్స్లో చాలా బాగుంది అనిపించింది, కొన్ని సీన్స్లో అంతగా అనిపించలేదు. మేబీ 5 years అయింది కదా, మేబీ టైం డ్యూరేషన్ వల్ల ఏమో తెలియదు, కానీ దట్స్ వాట్ ఐ నోటీస్డ్. మూవీ పీరియాడిక్ డ్రామాలో జరగడం వల్ల రెగ్యులర్ మూవీలో ఉన్న సీన్స్ లాగా కాకుండా కొంచెం సీన్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయండి. లైక్ చూడడానికి విజువల్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ కానీ జరిగే అక్కడ కంటెంట్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అది కొంచెం ప్లస్ పాయింట్ అని అనుకోవాలి సినిమాకి. మూవీలో హీరో క్యారెక్టర్ని చాలా ప్రాపర్గా రాసుకున్నారండి. ఎలా అంటే దీంతో గ్రే ఏమి ఉండదు అనమాట. హీరో చాలా మంచోడు,
ఒక ధర్మానికి కట్టుబడే వ్యక్తిని చాలా ప్రాపర్గా చూపించారు. ధర్మానికి కట్టుబడే వ్యక్తిగా ఉంటూనే ఆ క్యారెక్టర్ డిజైనింగ్ కొంచెం బెటర్గా చేసింటే బాగుంది అనిపించింది. ఎలా అంటే ధర్మంగా ఉంటాడు, కాకపోతే ఆ క్యారెక్టర్కి ఒక ఎట్లా చెప్పాలి, ఆ క్యారెక్టర్కి ఒక డిజైనింగ్ చేసి ఉండాలండి. అంటే ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుంది అన్నట్టు ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణే వచ్చి క్యారెక్టర్లో ఉన్నట్టే అనిపిస్తుంది. వీ డోంట్ ఫీల్ లైక్ దిస్ ఈజ్ వీరమల్లు, ఈ వీరమల్లు ఇలా చేస్తాడు, తనకు ఒక న్యూయాన్సెస్ ఉంటాయి, తను ఇలా నడుస్తాడు లేదా తను ఇలా మాట్లాడతాడు. ఏదైనా కొత్తగా ఏదైనా క్యారెక్టర్ కొంచెం చేసింటే క్యారెక్టర్ కొంచెం క్లోజ్ అయ్యే వాళ్ళమేమో అని ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అయితే చాలా బాగా చేశాడు, దాని గురించి కాదు కానీ క్యారెక్టర్ డిజైనింగ్లో కొంచెం స్పెషల్గా ఏదైనా చేసింటే బాగునే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఉంటుందండి. ఫ్లాష్ బ్యాక్లో 1-2 సీన్స్ చాలా షార్ట్ క్లిప్స్ అండి, 1 సెకండ్ 2 సెకండ్ క్లిప్స్ ఉంటుంది. ఆ క్లిప్స్లో పవన్ కళ్యాణ్ గారి ఫేస్ గ్రాఫిక్స్ పెట్టారు, ఒక 1 సెకండ్ క్లిప్ అంతే. ఆ 1 సెకండ్ క్లిప్ కోసం కొంచెం అన్రియలిస్టిక్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఫేస్ పెట్టాల్సిన ఐడియా ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఒకవేళ ఆ షార్ట్ తీయాల్సి వచ్చింటే పవన్ కళ్యాణ్ గారి ఫేస్ చూపించకుండా వెనక నుంచి కూడా షూట్ చేసి ఉండొచ్చు. లైక్ వేరే వ్యక్తిని డ్యూప్ని పెట్టి కూడా వెనక నుంచి ఆ షార్ట్ లేకపోతే ఆ టాటూని కనిపించేలా షార్ట్ పెట్టి తీసిన కూడా సీన్ వర్కౌట్ అయ్యేది. లేదా ఆ సింపుల్ 1 సెకండ్ సీన్ తీసినా సరిపోయేది. ఎందుకు అవసరం ఏమొచ్చింది ఆ 1 సెకండ్కి ఫేస్ మళ్ళీ గ్రాఫిక్స్ చేసి హెయిర్ ఎగురుతూ ఉంటుంది, ఎందుకు, వై? సో ఫైనల్ వర్డిట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద చూడడం చాలా బాగా అనిపించిందండి. యాక్టింగ్ చాలా బాగుంది. ఇట్స్ లైక్ వన్ మ్యాన్ షో అండి. పవన్ కళ్యాణ్ గారే లాక్కొస్తారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. పవన్ కళ్యాణ్ గారు తన యాక్టింగ్తో సీన్స్తో అన్నీ లాక్కొస్తారు. సీన్స్ అయితే పెద్ద బోర్ కొట్టండి అనిపించలే. క్లైమాక్స్ వాస్ గుడ్, కాకపోతే అబ్రప్ట్ కట్ అయింది. నాకేమనిపించింది అంటే మూవీని మళ్ళీ సెకండ్ పార్ట్ లాగా తీయకుండా మేబీ స్టోరీని కొంచెం కన్ఫైన్ చేసి ఒకే పార్ట్లో పెట్టి ఆ క్లైమాక్స్ ఏదైతే హై వచ్చిందో అక్కడ ఏదైనా మంచి సీన్ పెట్టి ఆ క్లైమాక్స్ పోర్షన్ని ఇంకొంచెం హాఫ్ అన్ అవర్ ముందుకే తెచ్చి ఆ లాస్ట్లో క్లైమాక్స్ అని పెట్టేసి వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్రంటేషన్ ఏదైనా పెట్టేసింటే బాబీ డియోల్ గారికి పవన్ కళ్యాణ్ గారికి బాగుండేది. ఒక మంచి హై, ఇప్పుడు సినిమా బాగుంటుందని కొంచెం హైలో చూసేటప్పుడు కట్ అయిపోతుంది. అప్పుడు సినిమా అయిపోయిందా అనే ఫీలింగ్ వస్తుంది. అదే అండి బేసిక్గా. సినిమా అయితే బాగుంది. పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్లో చూస్తే నాకు కిక్కు. ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడండి, మీకేమనిపించో షేర్ చేసుకోండి. వెళ్ళే ముందు వీడియో రీచ్ కోసం ఒక లైక్ అయితే కొట్టండి. ఒకవేళ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. కొంచెం ఎక్కువ మంది రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్లో కనెక్ట్ అవ్వాలనుకున్న ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే బయోలో పెడతాండి. ప్లీజ్ కనెక్ట్ దేర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బాయ్.